రైల్వేలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది మరో మంచి అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి CEN 04/2026 ద్వారా జూనియర్ ఇంజనీర్ మరియు డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ విడుదలైంది. మొత్తం 3,993 వేకెన్సీస్ ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం లభించనుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ మరియు టెలికాం, స్టోర్స్ వంటి విభాగాలకు సంబంధించిన పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి? ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎంత ఏజ్ లిమిట్ ఉంది? అప్లికేషన్ ఫీ ఎంత? సాలరీ ఎంత వస్తుంది? CBT 1 మరియు CBT 2లో ఎలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది? చివరగా సెలెక్షన్ ఎలా జరుగుతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నిర్వహిస్తున్నాయి. దీనికి CEN 04/2026గా నంబర్ కేటాయించారు. ఇందులో జూనియర్ ఇంజనీర్ GE మరియు డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ DMS పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3,993 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు లెవెల్ 6 పే స్కేల్ వర్తిస్తుంది. ప్రారంభ బేసిక్ పే నెలకు 35,400 రూపాయలుగా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అభ్యర్థులు rrbapply.gov.in యొక్క లింక్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ నియామకం దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్స్లోని పోస్టుల కోసం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇది రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నికల్ మరియు ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన రిక్రూట్మెంట్. ఇందులో ఏ బ్రాంచ్లకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 3,993 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూస్తే UR కేటగిరీకి 1,699 పోస్టులు, OBCకి 913 పోస్టులు, EWSకి 394 పోస్టులు, SCకి 624 పోస్టులు, సెయింట్కి 363 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ గా చూస్తే ఇంజనీరింగ్ విభాగంలో 1,638 పోస్టులు, మెకానికల్లో 1,125 పోస్టులు, ఎలక్ట్రికల్లో 599 పోస్టులు, స్టోర్స్లో 324 పోస్టులు, సిగ్నల్ మరియు టెలికాం అంటే S మరియు Tలో 307 పోస్టులు ఉన్నాయి. అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఇతర సంబంధిత టెక్నికల్ బ్రాంచ్లకు చెందిన అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్లో అవకాశాలు ఉన్నాయి. కేటగిరీ వైజ్ మరియు డిపార్ట్మెంట్ వైజ్ గా వేకెన్సీస్ ను కలిపి చూస్తే మొత్తం 3,993 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆగస్టు 13, 2026న విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్ ఆగస్టు 14, 2026 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 13, 2026 రాత్రి ఉదయం 12:01 వరకు తమ అప్లికేషన్ను సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ ఫీ చెల్లించడానికి సెప్టెంబర్ 15, 2026 వరకు అవకాశం ఉంది. అప్లికేషన్లో ఏదైనా తప్పు ఉంటే కరెక్షన్ విండో సెప్టెంబర్ 16 నుంచి 25, 2026 వరకు ఉంటుంది. స్క్రైబ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 26 నుంచి 30, 2026 వరకు అవకాశం ఉంటుంది. ఇక CBT 1 ఎగ్జామ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఈ రిక్రూట్మెంట్లో ఏజ్ లిమిట్ ను జనవరి 1, 2027 నాటికి లెక్కిస్తారు. జనరల్ మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. OBC నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాల రిలాక్సేషన్తో గరిష్ట వయసు 36 సంవత్సరాలు ఉంటుంది. SC సెయింట్ అభ్యర్థులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్తో గరిష్ట వయసు 38 సంవత్సరాలు ఉంటుంది. అదనంగా PWBD అభ్యర్థులకు వారి కేటగిరీని బట్టి ప్రత్యేక ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. UR మరియు EWSకు 10 సంవత్సరాలు, OBCకు 13 సంవత్సరాలు, SC మరియు STకు 15 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ వర్తిస్తుంది. సర్వీస్ మెన్ మరియు సర్వింగ్ రైల్వే ఎంప్లాయీస్ కు కూడా నిబంధనల ప్రకారం అదనపు వయోపరిమితి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో అప్లికేషన్ ఫీ అభ్యర్థుల కేటగిరీను బట్టి ఉంటుంది. జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. అయితే వీరు CBT 1 పరీక్షకు హాజరైతే 400 రూపాయలు రీఫండ్ పొందుతారు. వర్తించే బ్యాంక్ ఛార్జెస్ మాత్రం మినహాయించబడతాయి. SC, సెయింట్,
పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, మైనారిటీస్ మరియు ఈబీసీ కేటగిరీల అభ్యర్థులకు ఫీ రూ. 250 మాత్రమే. వీరు CBT 1కు హాజరైతే రూ. 250 రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అంటే కేవలం అప్లికేషన్ సబ్మిట్ చేయడం వల్ల రీఫండ్ రాదు. CBT 1కు హాజరు కావడం తప్పనిసరి. ఫీను నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టును బట్టి ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్లో 3 ఇయర్స్ డిప్లొమా లేదా BE, BTech డిగ్రీ ఉండాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్లకు పోస్టులను బట్టి అర్హత ఉంటుంది. ఇక డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అంటే DMS పోస్టుకు ఏదైనా ఇంజనీరింగ్ డిసిప్లిన్లో 3 ఇయర్స్ డిప్లొమా ఉన్న అభ్యర్థులు అర్హులు. అంటే DMS పోస్టుకు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో డిప్లొమా చేసినా సంబంధిత పోస్టుకు అర్హత ఉంటే అప్లై చేయవచ్చు. అయితే GE పోస్టుల్లో బ్రాంచ్ వైజ్ క్వాలిఫికేషన్ మారుతుంది. కాబట్టి అభ్యర్థి తన డిప్లొమా లేదా BE/B.Tech బ్రాంచ్కు సరిపోయే GE పోస్టును ఎంచుకోవాలి. ఈ రిక్రూట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర లెవెల్ 6 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 శాలరీ లభిస్తుంది. ఈ పే లెవెల్లో ఇనిషియల్ బేసిక్ పే నెలకు రూ. 35,400 ఉంటుంది. దీనికి అదనంగా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మరియు రైల్వే ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సెస్ కూడా లభిస్తాయి. వీటి మొత్తం పోస్టింగ్ లొకేషన్, HRA మరియు ఇతర వర్తించే ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలిపిన తర్వాత ఉద్యోగికి సుమారుగా రూ. 45,000 నుంచి రూ. 55,000 లేదా అంతకంటే ఎక్కువ ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రూ. 35,400 అనేది బేసిక్ పే మాత్రమే. మొత్తం నెలవారీ జీతం అలవెన్సెస్ కలిపిన తర్వాత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ కోసం 2 దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT నిర్వహిస్తారు. మొదట CBT 1 ఉంటుంది. ఇందులో మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. పరీక్ష సమయం 90 మినిట్స్. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 15, జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. CBT 1లో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి CBT 2కు షార్ట్ లిస్ట్ చేస్తారు. CBT 2లో మొత్తం 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. పరీక్ష సమయం 120 మినిట్స్. ఇందులో జనరల్ అవేర్నెస్ 15, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15, కంప్యూటర్ అప్లికేషన్స్ 10, ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10, టెక్నికల్ అబిలిటీస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా టెక్నికల్ అబిలిటీస్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ లో సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం 4 ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదటగా CBT 1 పరీక్ష ఉంటుంది. ఇందులో అభ్యర్థుల ప్రాథమిక అర్హతను పరిశీలించి మెరిట్ ఆధారంగా తదుపరి దశకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. CBT 1లో అర్హత సాధించిన అభ్యర్థులు CBT 2 పరీక్షకు హాజరవుతారు. ఫైనల్ మెరిట్లో ముఖ్యంగా CBT 2లో సాధించిన మార్క్స్ పరిగణనలోకి తీసుకుంటారు. CBT 2 తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తారు. చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నిర్దేశించిన మెడికల్ స్టాండర్డ్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్, వేకెన్సీస్ మరియు రిజర్వేషన్ రూల్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ కోసం పరిగణిస్తారు. ఈ రిక్రూట్మెంట్ కు అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా అధికారిక RRB అప్లై పోర్టల్ rrbapply.gov.in యొక్క లింకోకి వెళ్ళాలి. అక్కడ క్రియేట్ అన్ అకౌంట్ లేదా న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. అనంతరం పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఈమెయిల్ మరియు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
తర్వాత మీరు ఒక ఆర్ఆర్బీను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మరియు అవసరమైన ఇతర డాక్యుమెంట్స్ను సూచించిన విధంగా అప్లోడ్ చేయాలి. ఆ తరువాత మీ కేటగిరీకి వర్తించే అప్లికేషన్ ఫీను ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించాలి. అన్ని వివరాలను మరోసారి పరిశీలించిన తర్వాత అప్లికేషన్ను ఫైనల్గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా ఒకసారి అకౌంట్ డీటెయిల్స్ మరియు ఎంపిక చేసిన ఆర్ఆర్బీను సబ్మిట్ చేసిన తర్వాత వాటిని మార్చే అవకాశం ఉండదు. అయితే నిర్ణయించిన కరెక్షన్ విండోలో రూ. 250 మోడిఫికేషన్ ఫీతో అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.